నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 5:15, 5:20 ఆ టైంలో భువనేశ్వర్ టు బెంగళూరు వెళ్ళేటువంటి ట్రావెల్స్ బస్సు శ్రీ నవీన్ ట్రావెల్స్ ఈ కోవూరు బైపాస్లో హైవే మీద ఆపోజిట్ రోడ్లోకి క్రాస్ అయ్యి పడిపోవడం జరిగింది. దానిలో ఒక 5 మందికి స్వల్ప గాయాలు జరిగినట్టుగా ప్రస్తుతం మా దగ్గర సమాచారం ఉంది. హాస్పిటల్స్కి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇంజ్యూరీస్ అన్నీ కూడా అసెస్మెంట్ చేసుకొని దానిని బట్టి కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు దర్యాప్తులో మిగతా అన్ని విషయాలు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. సార్, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు సార్? బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా ప్రాథమికంగా మాకు సమాచారం అందింది. ఆ 40 మందిలో 5 మందికి భువనేశ్వర్ టు బెంగళూరుకి వస్తాను బస్సులో. దగ్గర నెల్లూరు దగ్గర కోవూరు బస్సులో బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా కొట్టి ఇంకొక రోడ్లు అవతలు వచ్చి పొడిపోయినా సార్. ప్యాసింజర్లకి పిల్లలకంతా ఏట్లు ఆంగ్లంలో పోయినారు. మాకి ఏట్లు చాలా ఇదిగా ఉంటాయి. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం లైన్ చేస్తాను. పక్కన పక్కన నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే నెల్లూరు సమీపంలో కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది గాయపడగా ఒక చిన్నారికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి చెప్పాలి. ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితుల్లో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకునింది. ఏదైతే కోవూరు జాతీయ రహదారి
అక్కడ సాయిబాబా గుడి పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ లో డివైడర్ ని బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి నిద్రమత్తే కారణంగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి. నిద్రమత్తు అతివేగంతోనే ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే తెలుసుకున్నటువంటి స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఎవరైతే బాధితుల్ని వెంటనే అక్కడ సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 108 వాహనంలో తీవ్రంగా గాయపడిన వారిని నెల్లూరు తరలించడం కూడా పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఆ రహదారిపై అంటే సాయిబాబా గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అక్కడ అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. ప్రధానంగా నేటి తెల్లవారుజాము జరిగినటువంటి ఈ ఘటన నిద్రమత్తు అంటే వీళ్ళు సుదీర్ఘ ప్రాంతం ఒరిస్సా నుంచి వస్తున్నారు, మళ్ళీ బెంగళూరుకి కర్ణాటక బెంగళూరుకి వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పాలి. ఈ నేపథ్యంలో డ్రైవర్ కొంత వేగంగా వెళ్లడంతో పాటు కొంత నిద్రమత్తు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిద్రమత్తు కారణంగా కూడా ఈ ఘటన జరిగిన పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే ఈ ఘటనలో గాయపడిన వారిని మిగతా 30 మందిని కూడా ఆ బస్సు దించేసేసి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించేందుకైతే మాత్రం సహాయక చర్యలు కూడా చేపట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో పునరావృతం కాకుండా ప్రమాదాలు అందకుండా కూడా అక్కడ ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పోలీసులు ఉంటారో ఎప్పటికప్పుడు అక్కడ చెకింగ్ చేపట్టాలి. అంటే ఏదైనా అతివేగంతో వస్తున్నారా, స్పీడ్ గన్స్ పెడుతున్నామా లేదా, ఇన్నిటి పట్ల అయితే మాత్రం ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు ప్రమాదాలు నివారించేందుకైతే మాత్రం కొంత అధికారులు నేషనల్ హైవే అధికారులు దృష్టి చెందాల పరిస్థితి నుంచి ఎన్నిసార్లు అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఇదే ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన పరిస్థితి లేకపోవడం ఈ రోజు మరొక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అనిల్ రైట్ చరిత్.